ఒక్క 4 కేజీ ఎరగడ్డని రాత్రి పూట పేస్ట్ చేసి మిక్సీ ఒక 10 లీటర్ల నీటిలో నానబెట్టిన దాన్ని స్ప్రేయర్ వేసుకొని స్ప్రే చేసి కొంచెం వాటర్ ఇది ఇక్కడికి వచ్చేదానికి అంటే ప్రాణంతో ఉన్న కూడా ఉంది. నాకు పుష్ కాటన్ లైవ్ లేరు కదా ఎడ్తి వాళ్ళు బకెట్లో వేసుంటారు చూపిస్తారు. ಒಂದು రెండు ಮೇಲೆ ಅಂದನ ಕಾಮಚ್ಚೇಟ కొంచెం కొట్టిటో కొంచెం అద్దు అదులు కొట్టేచ్చు గారు మీ వాయిస్ ఏంటి ఇది వర్మీ ప్రిపరేషన్ కోసం లోపల ఆఫీస్ కూడా ఇచ్చారు చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఒకసారి నాడప్లు మనము 2006 నుండి చూసుంటాము. ఇక్కడ ఏ గ్రామంలో కూడా, ఏ పంచాయతీలో కూడా, ఏ జిల్లాలో కూడా దీన్ని ప్రాసెస్ అనేది ఆపేశారు అందరూ కూడా. కానీ ఈ గ్రామంలో మాత్రము వీళ్ళు నిలపకుండా మనకు ఇక్కడ జీవన ఎరువులు అనేది తయారు చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఎన్ని తొట్టెలు ఉన్నాయో. ఆల్రెడీ మనకు తయారు చేసినవి కూడా ఇక్కడ ప్యాక్ చేయడం కూడా జరుగుతుంది. ఏ విధంగా ప్యాక్ చేస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా మనకు సూక్ష్మజీవులు డెవలప్ అయినాయి అలాంటివి కూడా ఈ వీడియోలు అందరూ కూడా మీరు చూడవచ్చు. చూడండి ఎంతమంది ఇక్కడ పని చేస్తున్నారో, దాన్ని ఏ విధంగా ప్యాక్ చేయాలి, ఏ విధంగా మనకు అన్ని నీట్గా పెట్టాలనేది కూడా చూడండి ఒకసారి. తయారైన ఈ జీవన ఎరువుని ఈ విధంగా మామూలుగా జల్లెడకి వేసి నీట్గా గ్రేడింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పౌడర్ని ఈ విధంగా అంతా గోన్ సంచుల్లో వేసి ప్యాకింగ్ అనేది చేయడం జరిగి ఆర్డర్స్ ఉన్న చోటంతా కూడా పంపిస్తున్నారు. ఇందులోనే గార్డెన్ లా మొత్తము గార్డెన్ చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ పనస, అరటి, తీగ జాతి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మునగ ఉంది, బొప్పాయి ఉంది, అదేవిధంగా మనకు సీతాఫలం ఉంది. చూడండి ఇది బత్తాయి అండి, బత్తాయి ఉంది. ఇక్కడ ఇది మనకు నెల్లి తినేది చిన్నదిగా వస్తుంది చూడండి, ఆ నెల్లికాయ అండి ఇది. చూడండి దానిమ్మ పెట్టారు. అన్ని రకాలుగా ఇక్కడ మొక్కలన్నీ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా చూడండి తులసి ఉంది. చూడండి ఎన్ని రకాలుగా ఇక్కడ మొక్కలన్నీ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఆఫీస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో మన గ్రామ సర్పంచ్ గారు. సార్తో కూడా మీకు ఒకసారి పరిచయం చేయడం జరుగుతుంది, మాట్లాడిస్తాను. చూడండి ముందైతే ఏ విధంగా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారో. ఇందులో మనకు వానపాములు అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉందండి. మనకు ఇంతకుముందు మీకు చూపించారు కదా బకెట్లో.
అందరికీ నమస్తే అండి. ఇది మనది చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఎస్కేఆర్పురం గ్రామంలో. ఇక్కడ ఏదైతే మనకి రైతులకి అందుబాటులో మన సర్పంచ్ గారు మహేష్ గారు ఇక్కడ మనకి టైప్ 2 గంజా మొత్తము తయారు చేసి రైతులందరికీ కూడా అందుబాటులో ఇవ్వాలని ఒక సంకల్పం కృషి ఆయన ఎంతో ఈ ఆదర్శవంతంగా ఈ యొక్క పంచాయతీలో ఈ యొక్క యార్డ్లోనే ఈయన ఎరువులు తయారు చేయడం కానీ జీవన ఎరువులు, అదేవిధంగా ఇక్కడ ఒక మంచి గార్డెన్ను అభివృద్ధి చేయడం కానీ ఆయన కృషికి మనము కృతజ్ఞతలు తెలియపరచాలి. చూడండి, కాబట్టి మనమందరూ కూడా అన్ని గ్రామాల్లో మనం ఇలా అభివృద్ధి పరిస్తే మన రైతులకి సరిపడా టైప్ 2 గంజా మొత్తం అందజేయవచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతులు ఇక్కడ ఉన్నటువంటి దగ్గరున్న రైతులు, చిత్తూరు జిల్లా రైతులు కూడా ఈ యొక్క సదా అవకాశాన్ని వాడుకోవాలని మీ ఎంటీ రాజా ప్రతాప్ RYSS. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం శ్రీకాళరాజు సర్పంచ్ మహేష్ గాలి. నేను యాక్చువల్గా సర్పంచ్కి దగ్గర 4.5 సంవత్సరం అయింది. గడిచిన 3 సంవత్సరాలుగా మేము చెత్త నుంచి, అంటే మన గ్రామ పంచాయతీ నందు తడి చెత్త పొడి చెత్త ఈ వెహికల్ నుండి కలెక్ట్ చేసుకుంటూ మన వర్మీ కంపోస్ట్ యార్డ్ SWPC దీన్ని బృందావనంగా చేసుకొని ఇక్కడ నుంచి వచ్చిన ఆకుల్ని ఇది చేసుకొని మిషనరీస్ దాకా వాటిని కట్టక్ చేసుకొని పేడ, మన టెంకా పీచు, పచ్చిపిప్పి, ఈ ద్రవకాలతో వానపాములతో కూడి దగ్గర 4 నెలలకు ఒక టైం ఈల్డ్ వచ్చేలాగా 4 నుంచి 5.5 టన్ను ఈల్డ్ ఎరువు వస్తుంది. సున్నితమైన చాలా మంచి స్మార్ట్గా ఉంటుంది ఎరువు. చూస్తే మన ఇదిలాగా ఉంటుంది, ఎక్కడైనా చేసుకోవచ్చు. టెస్ట్లు అంతా కూడా పాస్ అయింది. దీన్ని దగ్గర ఇప్పుడు 3-4 ఈల్డులుగా వెళ్తుంది. పంచాయతీకి రెవెన్యూ వస్తుంది. దీన్ని మొన్న ఇప్పుడు మనకు ఉన్న ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు మన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణబాబు సార్ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ DPO సారు, MPO సారు, EOPRG సారు, సెక్రటరీ సార్ అందరూ సహకారంతో ఈ వెహికల్ కంటిన్యూ చేస్తూ IVRS కాల్స్ ముందుగా జిల్లాలో మా పంచాయతీ, మా విలేజ్ 2nd ప్లేస్లో ఉన్నది. ఫస్ట్ రావాలని కృషితో మరీ ఎరువుని రైతులకు అందరికీ తక్కువ మోతాదులో రైతు సోదరులకు అందరికీ ఇస్తూ ఇంకా మన పంచాయతీ నుంచి పంచాయతీకు రెవెన్యూను వస్తుంది. రైతులకి నష్టపోకుండా లాభసాటిగా ఉండేదానికి మరింత ఇంప్రూవ్ చేసేదానికి DPO సారు, MPDO సారు యొక్క ఆదేశాల మేరకు ప్లాస్టిక్ గ్రాన్యువల్ మిషన్, అదే మాదిరిగా బాటిల్స్ గ్రాన్యువల్ మిషన్ కూడా రిక్వైర్డ్ అడుగున్నాము. అవిను వచ్చిందంటే ఇంకా రెవెన్యూను పెరుగుతుంది. ఇంకాను ఈ యార్డ్ని ఇంకొంచెం పెద్దదిగా చేయాలని కూడా మా యొక్క కృత నిశ్చయంతో వర్క్ చేస్తూ జరుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్ మేడం. కంటిన్యూగా మీకు 5-6 మంది ఖచ్చితంగా ఇక్కడ పనిచేసేదానికి ఉపాధి కలిగిస్తున్నారు కదండి. 4 ఉన్నారు. రెగ్యులర్గా 4 ఉంటారు. మేడం పడుతుంది ఫోటో